శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆలయం ప్రపంచంలో కల్లా అతి పెద్ద వైష్ణవ ఆలయం అన్నమాట. శ్రీ వైష్ణవ ఆలయాల్లో 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని చెప్తుంటారు. ఈ ఆలయం 4 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం ఎంత పెద్దదో ఊహించుకోండి. ఈ ఆలయంలో 50కి పైగా ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రీరంగంలో ఉన్న సగం ఊరు ఈ ఆలయం లోపలే ఉంటుంది. ఇక్కడికి రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి ఇక్కడికి రావచ్చు. ఈ ఊరిని తిరుచాపల్లి అని పిలుస్తారు. నేనైతే తంజావూరు నుంచి ఇక్కడికి బస్ లో వచ్చేసాను. శ్రీరంగం తమిళనాడులోని తిరుచాపల్లిలో ఉంటుంది. శ్రీరంగం చుట్టూ కావేరి నది రెండుగా చీలి ఉంటుంది. ఈ శ్రీరంగం ఒక దీవిలా ఏర్పడి ఉంటుంది. ప్రపంచంలో కల్లా అతి పెద్ద రాజగోపురం ఈ ఆలయంలోనే ఉంటుంది. ఈ రాజగోపురం ఎత్తు 236 అడుగుల ఎత్తును కలిగి ఉంటుందన్నమాట. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంగా వెలిశాడు అని పురాణ కథనం. భూలోక వైకుంఠంగా పేరు పొందిన ఈ ఆలయం ప్రపంచంలోకి అతి పెద్ద విష్ణు ఆలయం అన్నమాట. ఈ ఆలయ పురాణం గురించి వెళ్తూ చెప్తాను. ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన అనంతరం విభూషణుడి భక్తికి మెచ్చి రాముడు అతనికి రంగనాథ స్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని ఎక్కడా కింద పెట్టవద్దని చెప్పాడు. ప్రయాణంలో అలసిపోయిన విభీషణుడు రాముడు చెప్పిన మాటలు మరచి విగ్రహాన్ని కింద పెడతాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత విగ్రహాన్ని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం పైకి లేవదు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు చేరుకుని విభీషణుని ఓదార్చి విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మించాడు. అయితే విభీషణుడు మనస్తాపం చెంది రంగనాథ స్వామిని లంక ఉన్న వైపుగా తిరగమని రంగనాథ స్వామిని వేడుకుంటాడు. విభీషణుడి కోరిక మేరకు లంక ఉన్న దక్షిణ వైపుకు తిరిగాడు. ఆ విధంగా ఈ ఆలయంలో రంగనాథ స్వామి స్వయంగా వెలిశాడు. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన ఆలయం ఒకటి ఉంటుంది. అదే ధన్వంతరి దేవాలయం. ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఈ ఆలయం చూడలేరన్నమాట. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీగా పిలుచుకునే ధన్వంతరి ఆయనకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. శ్రీరంగంలో వెళ్తే ఈ ఆలయాన్ని మాత్రం దర్శించడం మర్చిపోవద్దు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఈ ఆలయాన్ని దర్శిస్తే మంచిది అని ఇక్కడ ప్రతీతి అన్నమాట. ఈ గర్భగుడి పైకప్పుపై బంగారు తాపడం చేసి ఉంటారు. గర్భగుడిలో ఉండే స్వామివారు ఆదిశేషుడిపై పవనిస్తూ ఉంటారన్నమాట. చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉంటారు స్వామివారు.